హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగింది. షూటింగ్ కోసం వేసిన ఓ సెట్ లో మంటలు అంటుకున్నాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. సెట్ పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. షార్ట్ సర్క్యూటే ఈ అగ్ని ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, అన్నపూర్ణ స్టూడియో సిబ్బంది మీడియాను అనుమతించట్లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారా? మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతానికి అయితే మీడియా వాళ్ళందరినీ కూడా లోపల ఎవరికి అనుమతించట్లేదు. పాటుగా లోపలికి రావడం జరిగింది. లోపల ఉన్నటువంటి సెట్ లోపల కూడా మనం వెళ్ళాం. లోపల మా టీవీకి సంబంధించి రెగ్యులర్ గా ఎక్కడైతే సెట్స్ వేస్తారో కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్ కానీ సీరియల్ కి సంబంధించిన కానీ ఒక హాల్ మొత్తం కూడా దాదాపు ఒక 50,000 అడుగుల చదరపు మీటర్లు ఉన్నటువంటి ఒక హాల్లో ఎప్పుడు రెగ్యులర్ గా సెట్స్ వేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా అక్కడే షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. దాంట్లోనే ఇక్కడ కూడా రంగంకు సంబంధించినటువంటి సెట్ వేయడం జరిగింది. ఆ సెట్ లో మొత్తం కూడా ప్లైవుడ్, అదేవిధంగా చెక్క, కొన్ని అట్ట సామాగ్రి మొత్తం కూడా యూజ్ చేసి పెట్టారు. లైట్స్, ఎక్విప్మెంట్, కెమెరా ఎక్విప్మెంట్, కాస్ట్లీ కెమెరా ఎక్విప్మెంట్, 3 కెమెరా సెటప్, అదేవిధంగా క్రేన్, జిమ్మి సెట్ అవన్నీ కూడా లోపల ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అడుగునున్నటువంటి అంటే షూటింగ్ వేసినటువంటి స్టేజ్ అడుగునున్నటువంటి డ్రిల్లింగ్ మిషన్, లేకపోతే దాని కింద కొన్ని క్రేన్స్ కూడా ఉన్నాయి. ఆ క్రేన్స్ లో ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెలరేగే నేపథ్యంలో మొత్తం కూడా సెట్ అంతా కూడా అంటుకుంది. మొత్తం చెక్క, వుడ్, టేక్, వుడ్ సామాగ్రి కావడంతో అవన్నీ కూడా అంటుగా, దాంతో పాటు కొన్ని కేబుల్స్ కూడా ఉన్నాయి, కెమెరాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సామాగ్రి కూడా ఉంది, కొన్ని చైర్స్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఒక్కసారిగా అంటుకోవడంతో మంటలు తీవ్ర ఎత్తున చెలరేగాయి. పైన ఉన్నటువంటి టాప్ మొత్తం కూడా కాలిపోయింది. రేకులతో వేసినటువంటి టాప్ మొత్తం కూడా కాలిపోయింది. మొత్తం కూడా పైన ఉన్నటువంటి పైకప్పులు అన్నిటిని మొత్తం కూడా తొలగించారు. దాని లోపల ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా బయటికి తీసుకొస్తున్నారు. అతి కష్టమైన ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా లోపల చెక్క, ప్లైవుడ్ కి సంబంధించినటువంటి అదేవిధంగా రబ్బర్ వైర్లు ఎక్కువగా ఉండడంతో మంటలు అదుపులోకి రావట్లేదు. ఫోమ్ కలిపి చల్లే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఫైర్ సిబ్బంది దగ్గర ఫోమ్ లేకపోవడంతో వేరే దగ్గర నుంచి ఫోమ్ కూడా ఫోమ్ వాటర్ తో కలిపి స్ప్రే చేసినట్టయితే మంటలు కాస్త అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడియో వర్గాలు చేస్తున్నటువంటి సమాచారం మాత్రం లోపల ఎవరైతే మనుషులు లేరు, ఇమీడియట్ గా వర్కర్స్ అందరూ బయటకు వచ్చేసారు. పోలీసులు కూడా వచ్చేసరికి అందరూ బయటకు వచ్చేసారు. కేవలం ప్రాపర్టీ మాత్రమే తగలబడుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. లోపల ఉన్నటువంటి ఖరీదైనటువంటి ఎక్విప్మెంట్ అందరూ కూడా అంతటిని కూడా బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీడియాని ఎందుకు లోపలికి చేయట్లేదు అనే దానికి సమాధానం మాత్రం చెప్పట్లేదు. దీంట్లో దాచుకోవాల్సిన అవసరం ఏముంది? కేవలం నిజంగానే అగ్ని ప్రమాదమే జరుగుంటే మాత్రం దీంట్లో దాచుకోవాల్సిన అవసరం లేదు. మీడియాను లోపలికి అనుమతించవచ్చు, షూట్ చేసుకోవడానికి అనుమతించవచ్చు అని చెప్పినప్పటికీ మీడియా ప్రతినిధులందరినీ కూడా బయటికి గెంటి వేస్తున్నారు. కెమెరాలను లాక్కుంటున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ గా బిహేవ్ చేస్తున్నారు. కెమెరాలు లాక్కొని కెమెరామెన్స్ మీద కూడా పే చేసుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు వచ్చాక పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. మీడియా ప్రతినిధులు కొంతమందిని లోపలికి అనుమతించడం జరిగింది. పోలీసులు సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇంకా కొన్ని ఫైర్ ఇంజన్లను కూడా రప్పించే ఏర్పాటు చేస్తున్నారు. పక్కన ఇంకొక 2-3 సెట్స్ ఉన్నాయి. వేరే సినిమాలకు సంబంధించినటువంటి ఒక ఖరీదైన ఇంటి సెటప్ ను కూడా పక్కనే ఏర్పాటు చేస్తారు. అది కూడా పూర్తి చెక్కతో ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఫోమ్ ని చల్లి మంటలను అక్కడికక్కడే అరికట్టే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే లోపల ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఎక్విప్మెంట్ ను చాలా కష్టపడి బయటికి తీసుకొస్తున్నారు. అది కాలిపోతే కనుక లక్షల్లో నష్టం వస్తుంది. సెటప్ కాలిపోవడంతో ఇప్పటికే దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు నష్టం వచ్చింది. ఎందుకంటే ఎక్విప్మెంట్, ఈ కెమెరా ఎక్విప్మెంట్ మాత్రం బయటికి తీసుకురాగలం, కానీ లైటింగ్ సంబంధించినటువంటి మిషనరీని బయటికి తీసుకురావాలని కేబుల్స్ కూడా పూర్తిగా తగలబడిపోతున్నాయి. కాబట్టి ఇంత నష్టం జరిగింది అని చెప్తున్నారు. చెక్క సామాగ్రి తగలడినా పెద్దగా నష్టం ఉండదు, కానీ ఎలక్ట్రికల్ సామాగ్రి మొత్తం కూడా కాలిపోయింది. క్రెయిన్లు, అదేవిధంగా జిమ్మి జెట్ లాంటి ఖరీదైనటువంటి పరికరాలు కాలిపోయాయి. దీనికంతటికీ కారణం కేవలం అజాగ్రత్త అని చెప్పేసి ప్రత్యక్షంగా మనకు అక్కడ ఉన్నటువంటి ఒక వర్కర్, అంటే దాంట్లో పనిచేసినటువంటి ఒక కార్మికుడు చెప్పడం జరిగింది. మనతో మాట్లాడాడు TV9 తో ఎక్స్క్లూజివ్ గా. అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి వర్కర్స్ అందరినీ కూడా ఇమీడియట్ గా అగ్ని ప్రమాదం జరగగానే మీడియా లోపలికి రాగానే అందరినీ పంపించేశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ముందుకు చెప్పడం జరిగింది, లోపల కేవలం అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగింది. మినిమం మెజర్మెంట్స్ కూడా, అంటే సెక్యూరిటీకి సంబంధించి కానీ లేదంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటన స్థలం వద్ద మా ప్రతినిధి హసీనా ఉన్నారు. హసీనా, మంటలు ఇప్పుడిప్పుడే అదుపులో వస్తున్నాయి. అయితే మరో పక్కన ఇంకొక సెట్ వేస్తున్నారు. సినిమాకి సంబంధించిందో లేక సీరియల్ సంబంధించిందో ఇంకొక సెట్ వేస్తున్నారు. ఆ సెట్ లో కూడా ఇప్పుడిప్పుడే మంటలు వస్తున్నాయి. దాన్ని కూడా గమనించిన పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 2 ఫైర్ ఇంజిన్లు ఇక్కడికి వచ్చాయి. ఇంకా 4 ట్యాంకర్లను పిలిపిస్తున్నారని పోలీసులు చెప్తారు.
ఇంకా మంటలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో అదుపులో రాలేదు. లోపల మొత్తం పూర్తిగా చెక్కతో ఈ సెట్ మొత్తం వేశారు కాబట్టి మొత్తం అంతా కాలిపోతుంది. అదే ఏదైతే ఐరన్ కి సంబంధించిన వస్తువులు ఉన్నాయో ఐరన్ లో లోపల లోపల పెట్టినవన్నీ బయటకు తీసుకొని వస్తున్నారు. మిగతా సామాగ్రి అంతా కాలి బూడిద అయిపోతుంది. పక్కన ఇంకొక సెట్ కొత్తగా వేస్తున్నారు, ఇంకా సెట్ పూర్తి కాలేదు. ఆ సెట్ కూడా మంటలు ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్నాయి. దాన్ని కూడా ముందుగానే పోలీసులు ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. మరో 4 ట్యాంకర్లు లోపలికి మరో 4 ట్యాంకర్లు కూడా పిలిపిస్తున్నారు. అయితే ఎందుకు ఎలా జరిగింది అనేది ఫస్ట్ ప్రాథమిక దర్యాప్తులు మాత్రం ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పి పోలీసులు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. అలాగే లోపల ఉన్న వర్కర్స్ కూడా ఇది బయట నుంచి మంటల్లో మెల్లిగా పొగ స్టార్ట్ అయ్యి మొత్తం ఒక్కసారిగా వ్యాపించిందని చెప్పారు. ఇది ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్. ఇంకా మంటలు అయితే ఇంకా అదుపులో రాలేదు. ఒక పక్క మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంటే మరో పక్కన వస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఒక 3-4 సైడ్స్. రైట్ హసీనా, అది అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం. మిగతా వార్తలకు వద్దాం. వరంగల్ జిల్లా హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2 పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటన జరిగిన పక్కనే అపార్ట్మెంట్స్ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలతో బెంబేలెత్తిపోతున్నారు. అడ్వకేట్స్ కాలనీలో గ్రీన్ గ్రోత్ నర్సరీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో పక్కనే ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్ల పేలుడు, పూరి గుడిసెల మంటలు తోడు కావడంతో అగ్నికీలలు భారీ ఎత్తున మంటలు లేశాయి. ఇంట్లో సుమారు 5 గ్యాస్ సిలిండర్లు ఉండడంతో అవి కూడా పేలుతాయని భయంతో స్థానికులు వణికిపోతున్నారు. It's taken.